హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గెనుసుగడ్డలతో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము. గెనుసుగడ్డల లిక్విడ్ మొక్కలకి చాలా బలం అండి. మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. గెనుసుగడ్డలతో లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇచ్చేద్దాము. ఇప్పుడు గెనుసుగడ్డల సీజన్ అండి. ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో మనం తిన్నట్టే మన మొక్కలు కూడా సీజన్లో వచ్చేవి మొక్కలకు కూడా ఇవ్వాలి. అప్పుడేనండి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. మొక్కలు వేసవిలో కూడా కలకలలాడుతూ ఉంటాయి. మనము అన్ని రకాల లిక్విడ్స్ ఇవ్వాలి మొక్కలకి. అప్పుడేనండి మొక్కలు సమ్మర్లో ఎండల్ని తట్టుకునేది. మాకు చాలా ఎండలు ఉన్నాయండి. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకి మొక్కలు చాలా డల్ అవుతూ ఉంటాయండి. అందుకని మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కూడా వచ్చేసింది. మ్యాంగో తొక్కలతో లిక్విడ్స్ ఇవ్వచ్చు. అన్ని రకాలతో లిక్విడ్స్ ఇవ్వచ్చండి. అన్ని రకాల ఫ్రూట్స్ తొక్కలతో కూడా లిక్విడ్స్ ఇవ్వచ్చు. మనం జ్యూసులు ఎలా తాగుతున్నామో మనం మొక్కలు కూడా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి మన మొక్కలకు కూడా. అప్పుడే అవి పచ్చగా హెల్దీగా కలకలలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ గెనుసుగడ్డల్ని లిక్విడ్ తయారు చేయడానికి కట్ చేసుకుందాము. మొక్కలుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాము. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకుంటే లిక్విడ్ తయారవుతుంది. ఈ లిక్విడ్ మొక్కలకి చాలా బలం అండి. వేళ్ళని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. వేలు బలంగా ఉంటే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. వేళ్ళని కొమ్మల్ని బలంగా ఉంచుతుందండి. ఆకులు కూడా పచ్చగా ఉంటాయి. గెనుసుగడ్డలు చాలా బలం అండి. మనకి కూడా చాలా బలము, అలాగే మొక్కలకు కూడా చాలా బలం. మనము పండ్ల తొక్కలతో రకరకాల ఆకులతో అలోవెరాతో రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి మొక్కలకి. ఎండలు పోయేదాకా ఇస్తూనే ఉండాలి. మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవి చూసుకుని మొక్కలకి ఇస్తూ ఉండాలి. మనం ఫ్రూట్స్ తింటూనే ఉంటాం కదండి, ఏదో ఒక ఫ్రూట్స్. ఆ ఫ్రూట్స్ తొక్కలు పడేయకుండా మొక్కలకి ఇస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. అలాగే కూరగాయలు కూడా అంతేనండి. బీరకాయ, సొరకాయ ఇవన్నీ మనం కర్రీస్కి తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి. మనం కర్రీ చేసుకున్నప్పుడు ఆ తొక్కల్ని పడేయకుండా ఆ తొక్కలతో లిక్విడ్స్ ఇస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి. పూల మొక్కలు అయితే బంచెస్గా పూలు పూస్తాయి. అప్పుడు మన గార్డెన్ కలకలలాడుతూ పచ్చగా ఉంటుంది. చూడటానికి అందంగా ఉంటుంది. ఈ ఒక్కటి కూడా కట్ చేద్దాము. మనకి పనికి రానివన్నీ మన మొక్కలకి పనికొస్తాయండి. మన మొక్కలకి ఇస్తే హెల్దీగా పచ్చగా ఉంటాయి. మనము ఏవి పడైన అవసరం లేదండి. మన కిచెన్లో దొరికే వేస్ట్ అంతా మన మొక్కలకి లిక్విడ్ రూపంలో, ఎరువుల రూపంలో, కంపోస్ట్ రూపంలో ఇవ్వచ్చు.
ఇవి మిక్సీలో వేసుకుందాము. సగం వేద్దామండి, 2 సార్లుగా వేసేద్దాము. మిక్సీ మొత్తం పట్టవు. ఇప్పుడు కిందకి వెళ్ళి మిక్సీ వేసుకొని వచ్చేద్దాము. గెనుసుగడ్డల్ని మెత్తగా మిక్సీ వేసానండి. రెండు సార్లు వేసాను, చాలా వచ్చిందండి పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ని డైల్యూట్ చేసుకుందాము. చాలా మెత్తగా వేసుకోవాలండి గెనుసుగడ్డల్ని, బాగా కలవాలి వాటర్లో గెనుసుగడ్డల పేస్ట్. రెండు 10 లీటర్ల బకెట్లు తీసుకున్నానండి. నిండుగా వాటర్ తీసుకున్నాను బకెట్ల నిండా. ఇప్పుడు పేస్ట్ని డైల్యూట్ చేసుకుందాము. ఫస్ట్ గిన్నెలో తీసుకుందాము. ఈరోజు అన్ని రకాల మొక్కలకి ఇచ్చేద్దాము. సగం వేస్తున్నానండి, ఇందులో సగం వేస్తున్నా. ఇప్పుడు కలుపుకుందాము. మొక్కలకి బలమైన లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైంది. ఈ బకెట్లో కూడా కలుపుదాము. ఈ లిక్విడ్ మొక్కలకి ఇస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి. వేసవి కాలంలో కూడా మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి, వేర్లు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము. లిక్విడ్ని పూల మొక్కలకి ఇచ్చేద్దాము. రెండు ఇచ్చేద్దాము. పెద్ద మొక్క అండి ఇది, చూడండి ఎంత బాగా వస్తుందో పూలు. వింకాలకి ఇచ్చేద్దాము. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. 3 రకాలు ఉన్నాయండి వింకాస్, 3టికి ఇచ్చాను. మిల్లీకి ఇచ్చేద్దాము. పొగడబంతికి ఇచ్చేద్దాము. ఇక్కడ కూడా ఉందండి మిల్లీ, మొక్క నిండా వస్తుంది పూలు. ఈ మిల్లీకి కూడా ఇచ్చేద్దాము. టెక్సాస్కి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి అసలు మొక్క నిండా మొగ్గలేనండి, గ్యాప్ లేకుండా ఎలా వచ్చాయో చూడండి. మొక్క నిండా వస్తాయండి ఇంకా పూలు, రేపు కానీ ఎల్లుండి కానీ. సూపర్గా ఉంటాయండి ఈ పూలు అయితే, కలర్ కూడా చాలా బాగుంటుంది. మిల్లీకి ఇస్తున్నా, రెడ్ మిల్లీ. ఈ మొక్క అమర్ లిల్లీ. పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎడేనియం, ఈ మొక్క కూడా ఇస్తున్నా. వింకాకి ఇచ్చేద్దాము. మెట్ట తామర అండి, మెట్ట తామరకు కూడా ఇచ్చేద్దాము. రోహియో ప్లాంట్,
పర్పుల్ హార్ట్కి ఇస్తున్నాను. ఈ మొక్క పెన్సిల్ క్యాక్టస్ అండి, ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను. ఈ మొక్క పండనస్ ప్లాంట్ లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క చూడండి ఎంత గుబురుగా పెరిగిందో. రోహియో ప్లాంట్ లిక్విడ్ ఇచ్చాను. ఈ మొక్క స్పైడర్ లిల్లీ, ఈ మొక్క కూడా ఇస్తున్నా. కనకాంబరాలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. మందారం ఈరోజు పూలన్నీ కోసానండి, ఒక్కటే ఉంది. ఈ మొక్క బుల్లి మందారం. లిక్విడ్ ఇస్తున్నా. డిసెంబరాలకు కూడా ఇస్తున్నా. ఇది టేబుల్ రోజెస్ అండి, వీటికి కూడా ఇస్తున్నా. వైట్ టేబుల్ రోజా చిన్న గులాబీ సైజులో పోస్తుందండి ఇదైతే. ఈ మొక్క ఎడేనియం, మొక్క నిండా పోస్తుందండి పూలు. ప్రతి మొక్కకి కలుపుతూ ఇవ్వండి లిక్విడ్ని. పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. జామకి ఇస్తున్నాను. మందారం 6 కొమ్మలు నాటానండి, ఒక్క కొమ్మ బతికింది. లిక్విడ్ ఇస్తున్నా. నిమ్మ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. మల్లె మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి మొగ్గలు వస్తున్నాయి, ఇక్కడ కూడా ఉంది. లిక్విడ్ ఇస్తున్నా. విరజాజి చూడండి అసలు ఎలా ఉందో, మొక్క నిండా వచ్చాయండి మొగ్గలు పూలు. కొమ్మ కొమ్మ గుత్తులు గుత్తులుగా వస్తుంది పూలు. చూడండి బాగా వస్తున్నాయండి విరజాజులు. మొక్కంతా వచ్చాయి మొగ్గలు పూలు. లిక్విడ్ ఇస్తున్నా. మునగ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఈ లిక్విడ్ చాలా బలం అండి మొక్కలకి. మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది. వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి. గెరిసిగడ్డల లిక్విడ్ చాలా బలం అండి ఈ లిక్విడ్ మాత్రం మొక్కలకి. దానిమ్మ మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము. స్వీట్ లెమన్కి లిక్విడ్ ఇచ్చేద్దాము. మొక్క నిండా ఉన్నాయండి కాయలు. ఇవి పెద్ద సైజులోకి రావాలి మనం తినాలంటే. లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క చెర్రీ, బార్బడోస్ చెర్రీ. మొక్క అంతా పోతుందండి, ఇంకా పిందెలుగా రావాలి.
లిక్విడ్ ఇస్తున్నా. సపోటాకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. అంజీరా అండి, ఫ్రూట్స్ బాగా వచ్చాయి చూడండి, కొమ్మంతా ఉన్నాయి ఫ్రూట్స్. ఇంకా కొంచెం పెద్ద సైజులోకి రావాలి, అప్పుడు మనం కోసుకుని తినచ్చు. లిక్విడ్ ఇస్తున్నా. గెనుసుగడ్డల లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. నేను అన్ని రకాల మొక్కలకి చూపించానండి మీకు. గెనుసుగడ్డల లిక్విడ్ మొక్కలకి చాలా బలము, హెల్దీగా పచ్చగా ఉంచడమే కాకుండా వేర్లన్నీ బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుందండి. ఇప్పుడు గెనుసుగడ్డల సీజన్ కాబట్టి గెనుసుగడ్డలు మన ఇంటి ముందుకే వస్తాయి కాబట్టి మనం గెనుసుగడ్డల లిక్విడ్ ఈజీగా ఇవ్వచ్చు మొక్కలకి. మనకి పనికిరాని గెనుసుగడ్డలైనా ఇవ్వచ్చండి. పాడైపోయిన గెనుసుగడ్డలతోనైనా మనం లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు. అవి లేకపోతే ఈ సీజన్లో వస్తాయి కదండి, అవి తీసుకుని లిక్విడ్గా తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. సమ్మర్లో కూడా మన మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి. మన గార్డెన్ పచ్చగా అందంగా ఉంటుంది.